హలో వెల్కమ్ బ్యాక్ టు సుమాస్ వెల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బిందాస్ ఉన్నా. ఏంటి ఇంత కలర్ఫుల్ గా ఉంటుంది చూపిస్తున్నా ఈరోజు అనుకుంటున్నారా? అదేనండి, ఎంతగానో ట్రెండింగ్ అవుతున్న జెల్లీ కేక్. సో ఇది పిల్లలు బీభత్సంగా తినేస్తున్నారు అంటున్నారు కదా. ఏ మాత్రం బీభత్సంగా తినేస్తున్నారో మనం కూడా ఒకసారి ట్రయల్ వేద్దామని చెప్పి వేసేసా. సో ఫ్రూట్స్ అన్నీ వెళ్తుంటే చాలా బాగుంటుంది, పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. ఫ్రూట్స్ కదా, చాలా మంచిది కదా అని చెప్తున్నారు. ఫ్రూట్స్ మంచిది, అది మనకు తెలియదు ఏముంది. సో ఫ్రూట్స్ ఏ విధంగా మనం ఇవ్వచ్చు, జెల్లీ కేక్ రూపంలోనే అని కాదు, బట్ మనం ఒకసారి జెల్లీ కేక్ ట్రై చేద్దాం అని చెప్పి చేస్తున్నాం. సో నేనైతే ఈ ఫ్రూట్స్ అన్ని తీసుకుని నీట్గా క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసా. సో నేను తీసుకున్న ఫ్రూట్స్ వచ్చేసి పోమోగ్రనేట్, స్ట్రాబెర్రీ, యాపిల్, బ్లాక్ గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్ చూస్తున్నారు కదా, స్లైసెస్ కింద కట్ చేసా. సో బ్లాక్ గ్రేప్స్ కూడా కట్ చేయనివి పెట్టాను, గ్రీన్ కూడా కట్ చేయనివి పెట్టాను, స్ట్రాబెర్రీస్ కూడా స్ట్రాబెర్రీలా కొన్ని పెట్టాను. సో ఇవన్నీ మనం తీసుకున్న దాంట్లో యాడ్ చేసుకోవాలి. సో పిల్లలకి లోపలికి వెళ్తుంది కదా అన్నారని చెప్పి మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ కొంచెం ఎక్కువగానే అయితే నేను వేశాను. సో ఈ విధంగా మీరు కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె తీసుకుని నేనైతే 1 లీటర్ వాటర్తో ప్రిపేర్ చేస్తున్నా. ఇది మీకు జెల్లీ కేక్ అంత అవసరం లేదనుకుంటే మీరు 1/2 లీటర్ వాటర్ కూడా యూస్ చేయొచ్చు. సో దీనికి మనం యూస్ చేస్తున్నాం అగర్ అగర్ ప్యాకెట్ అనమాట. చూసారు కదా, చైనా గ్రాస్ పౌడర్ అని చెప్పి నేనైతే ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేసా. 10 గ్రామ్స్ ప్యాకెట్ ఇది. సో నేను 30 గ్రామ్స్ పర్చేస్ చేసా. నాకు ఈ 30 గ్రామ్స్కి 170 రూపీస్ కాస్ట్ అయితే పడింది. అగర్ అగర్ చైనా గ్రాస్ పౌడర్, ఎస్. దీన్నైతే వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాతే పౌడర్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక చిన్న మిస్టేక్ చేసా, ఇంకా వాటర్ బాగా మరగకుండా నేనైతే పౌడర్ వేసేసా. నాకు 1 లీటర్ వాటర్లోకి 3 స్పూన్స్ ఆఫ్ అగర్ అగర్ పౌడర్ యూజ్ అయింది. సో దీన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకుని వేసుకోండి. మీరేం చేస్తారంటే కొంచెం వాటర్ హీట్ అయిన తర్వాతే ఆ పౌడర్ పట్టుకెళ్ళి వేయండి. అది వేసి కాస్త తిప్పుతూ ఉండండి. తిప్పిన తర్వాత నేనైతే ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసాను. సో మీకు తెలుస్తుంది కదా ఎంత రిక్వైర్డ్ అని చెప్పి. సో మీకు సరిపోయినంత మీరు వేసుకోండి. పిల్లలు ఇష్టంగా తినాలనుకుంటే స్వీట్ ఎక్కువే ఉండాలి. సో దాన్ని బట్టి మీరు తగినంత అయితే వేసుకోండి. షుగర్ కూడా వేసుకున్న తర్వాత దాన్ని కూడా గిరా ప్రదక్షిణాలు చేస్తున్నట్టు 3 సార్లు అయితే తిప్పేయండి. తిప్పిన తర్వాత కాస్త పొంగొస్తుంది. ఆ పొంగు రాగానే మనం ఏదైతే ఫ్రూట్స్ అన్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నామో ఆ ఫ్రూట్స్ వేసుకుని గిరా తిప్పండి. దాన్ని కూడా కొన్ని ఫ్రూట్స్ కిందకి వెళ్తాయి, కొన్ని మాత్రం పైన ఉండిపోతాయి. సో అందుకే స్పూన్తో తిప్పితే కొంచెం స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో మీరైతే స్పూన్ యూస్ చేసి దాన్ని తిప్పుతూ ఉండండి. సో ఆ తిప్పిన తర్వాత మనకి తెలుస్తుంది అది కొంచెం హీట్ అయ్యి కొంచెం వేడి అయితే వస్తుంది పైకి. ఆ వేడి వచ్చిన తర్వాత నీట్గా ఒక ప్లేట్ మూత పెట్టి దాన్ని ఫ్రిడ్జ్లో ఒక 2 hours అయితే స్టోర్ చేయండి. స్టోర్ చేసిన తర్వాత మనం చేసుకున్న జెల్లీ కేక్ రెడీ. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్రూట్ జెల్లీ అనమాట. మనం ఒకసారి టేస్ట్ చేసేద్దాం, ఎలా ఉందో చెప్తాను మీ అందరికీ. టేస్ట్ ఉందండి, లిటరల్లీ వామ్మో వావ్ అని అంటాను అనుకున్నారా? చాలా వర్స్ట్ ఉందండి. దయచేసి మీరు అస్సలకి ట్రై చేయొద్దు, టూ వర్స్ట్.